ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, వీళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. జిడ్డు చర్మం, ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి పొరపాట్లు మీరు తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఈ పొరపాట్లని, అలాగే జాగ్రత్తలని, వీటిని తెలుసుకుందాం. ఈ మధ్య చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్య, ఈ బ్యూటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఈ జిడ్డు చర్మం అనేది ఒకటి. ఒకవేళ ఇలాగ జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాల ట్రీట్మెంట్లు ట్రై చేస్తూ ఉంటారు, ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటి వల్ల కొంతమందికి ఈ జిడ్డు చర్మం తగ్గకపోగా వేరే చర్మ సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే జిడ్డు చర్మతత్వం ఉండేవాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు. కాబట్టి ఆయిలీ స్కిన్ ఒకవేళ మీకుంటే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలాగ ఈ జాగ్రత్తలు తెలుసుకొని పాటిస్తే ఈ ఆయిలీ స్కిన్ ఎంత మాత్రం మీకు ఇబ్బంది పెట్టదు. ఇంతకీ అసలు ఈ జిడ్డు చర్మం ఉండేవాళ్ళు చేసేటువంటి పొరపాట్లు ఏమిటి? ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మీరు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు, ఇలాంటి ఈ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ముఖ్యంగా ట్రీట్మెంట్స్ విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ముఖంపై ఉండేటువంటి జిడ్డుని, ఆ జిడ్డు వల్ల తయారయ్యేటటువంటి మొటిమల్ని తగ్గించుకోవడానికి చాలామంది అనేక రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. బయట దొరికేటువంటి క్రీములు వాడుతూ ఉంటారు. అయితే ఈ ట్రీట్మెంట్లు అందరికీ సరిపడవు. దీంతో లేనిపోని చర్మ సంబంధాలు వచ్చేటటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రీముల విషయానికి వస్తే ఈ క్రీములలో సాలిసిలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇది మొటిమలను కరిగించడం కోసం ఈ సాలిసిలిక్ యాసిడ్ కలుపుతూ ఉంటారు. ఇంక కొంతమంది ఏం చేస్తారంటే కాస్త తగ్గుతుంది కదా అని ఎక్కువ మొత్తాలలో ఈ క్రీమును రాస్తూ ఉంటారు. ఇలాగ త్వరగా తగ్గాలని, జిడ్డు వదిలిపోవాలని ఈ క్రీములు మరీ ఎక్కువ రాస్తారు. దీంతో ఏం జరుగుతుంది, ఆ చర్మం రిబౌండ్ ఎఫెక్ట్ తోటి మరింత పొడిబారుతుంది, పొలుసులు రాలేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్లు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా మీరు వైద్య సలహా తీసుకోవాలి. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో సురక్షితమైనటువంటి ఔషధాలు ఉంటాయి, వీటిని వాడుకోవాలి. ఇక మరొక పొరపాటు, చాలామంది జిడ్డు చర్మం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎవరికైనా తోచేది ఏంటంటే మాటికి ముఖాన్ని శుభ్రం చేసుకోవటం. అయితే ఇలాగ పదే ఫేస్ వాష్ చేసుకుంటే మరింత ప్రమాదం. కాబట్టి ఇలా చేయకండి. జిడ్డు చర్మం ఉండేటటువంటి వాళ్ళకి మొహం కడుక్కున్న కొద్దిసేపటికి చర్మం తిరిగి జిడ్డుగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు. అయితే ఇలా ఎక్కువసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మంపై ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి నూనెలు తొలగిపోతాయి. దీంతో కాంపెన్సేటరీ మెకానిజం, పరిహారాత్మక చర్యలో భాగంగా శరీరం ఇంకా ఎక్కువ నూనెను విడుదల చేస్తుంది. దీంతో చర్మం క్రమంగా ఇక దెబ్బతింటుంది, పొడిబారిపోయి నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి ఈ మరీ ఎక్కువసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోకుండా అప్పుడప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ మధ్యలో శుభ్రమైనటువంటి కాటన్ నాప్కిన్స్ని లేదా టిష్యూ పేపర్స్ని వీటిని వాడుతూ ఆ జిడ్డునంతా తొలగిస్తూ ఉండండి. అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మరొక విషయం, మాయిశ్చరైజర్ విషయంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. జిడ్డు చర్మం విషయంలో అసలే జిడ్డుగా ఉందంటే ఇక మాయిశ్చరైజర్ రాసుకోవటం ఎందుకు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ జిడ్డు చర్మం తత్వం ఉండేవాళ్ళు వీళ్ళు కూడా రోజు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది ముఖ్యం. ఎందుకంటే దీంతో చర్మం నుంచి ఎక్కువ మోతాదులో జిడ్డు తయారవ్వకుండా ఉంటుంది. చూడండి, మనకి జిడ్డు తయారైంది అనుకుందాం, అప్పుడు మాయిశ్చరైజర్ రాసుకుంటే ఇంక మరింత జిడ్డు రాదు. ఎందుకంటే ఆ మ్యాక్సిమం పొటెన్సీకి రీచ్ అవుతుంది కాబట్టి. అలాగని ఏది పడితే అది రాసుకోకుండా హై అలోరిక్ యాసిడ్ ఉండేటటువంటి మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో చర్మం పైన ఉండే జిడ్డు అలాగే తేమ ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి. చర్మం మరీ ఆయిలీగా కనిపించకుండా ఉంటుంది. ఇక నీళ్ళ విషయం అంటే ముఖాన్ని శుభ్రం చేసుకునే విషయంలో ఇప్పుడు మామూలుగా ఏదన్నా గడ్డ కట్టిందనుకోండి, మనం వేడి చేస్తే ఆ కొబ్బరి నూనె కరుగుతుంది. కాబట్టి ఇలాగే జిడ్డు చర్మం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే బాగా వేడి నీళ్ళు వాడితే ఆ జిడ్డంతా పోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే మరీ వేడి నీళ్ళు వాడకూడదు. ఇది ముఖ్యం. అంటే ముఖం కడుక్కోవడానికైనా స్నానం చేయడానికైనా చాలామంది వేడిగా ఉండే నీళ్ళని ఎంచుకుంటూ ఉంటారు జిడ్డు తత్వం ఉన్నప్పుడు.
దీంతో చర్మ గ్రంథులు బాగా తెరుచుకుంటాయి. దీంతో వాటిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలు చేరుతాయి. అంటే వేడి నీళ్ళు ఉపయోగించినప్పుడు ఓపెన్ అవుతాయి కదా పోర్సు, ఆ పోర్స్ లోపలికి ధూళి కణాలు చేరుకుంటాయి. అప్పుడు ఇంకా ఆ పోర్స్ బ్లాక్ అవుతాయి. ఈ జిడ్డు సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళలో ఉపయోగిస్తే ఆ జిడ్డు తత్వం అనేది కాస్త తగ్గుతుంది. క్రమంగా ఈ జిడ్డు నేచర్ తగ్గి చర్మం మామూలు రంగులోకి మారిపోయి బిగుతుగా తయారవుతుంది. ఇక మరొక విషయం, గిల్లటం. అంటే ఈ మొటిమల్ని వీటిని గిల్లుతూ ఉంటారు చాలామంది. దీంతో ఇంకా మరింత సమస్య ఎక్కువ అవుతుంది. ముఖం ఆయిలీగా ఉంటే మొటిమలు రావడం అనేది సహజం. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ మొటిమలు వచ్చినప్పుడు అవి త్వరగా తగ్గాలి కాబట్టి గిల్లుతూ ఉంటారు. దీంతో ఆ ప్రదేశంలో నల్లటి మచ్చలు తయారవడంతో పాటు మొటిమలు మరింత ఎక్కువ అవుతాయి. అంటే సిస్టిక్ యాక్నిలాగా తయారవుతాయి. ఇక దీన్ని గిల్లారనుకోండి, మొటిమలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు చుట్టుపక్కల ఉండేటువంటి చర్మానికి స్ప్రెడ్ అవుతాయి. దీంతో ఆ ప్రదేశంలో మొటిమలు ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ మొటిమల్ని సహజ సిద్ధమైనటువంటి పద్ధతులతో తొలగించుకోవడం ముఖ్యం. ఈ కార్యక్రమాల్లో మనం అనేక పద్ధతులు తెలుసుకున్నాం, వీటిని వాడాలి. అలాగే నీళ్ళు ఎక్కువ తాగటం, అలాగే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, చర్మాన్ని కరెక్ట్గా శుభ్రం చేసుకోవటం, ఇలాంటివి చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది. అలాగే ఈ జిడ్డు చర్మతత్వం ఉండేవాళ్ళు ఈ చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటే ఈ మొటిమలు ఇబ్బందికరంగా మారవు. అలాగే మరొక విషయం, ఎక్కువ రసాయనాలు ఉండేటువంటి కఠినటువంటి సబ్బులు వాడకండి. అలాగే ఆయిల్ బేస్డ్ మేకప్లు వేసుకోకండి. అలాగే నూనెలు ఎక్కువ ఉండేటువంటి ఆహారాలని తీసుకోకండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే జిడ్డు చర్మతత్వం అనేది మీకు ఎంతమాత్రం ఇబ్బంది పెట్టదు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.